వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ హబ్గా మారబోతోంది అని రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల సహకారంతో చౌటుప్పల్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని, ప్రమాదాలు నివారించడానికి మంత్రి సహకారంతో బ్లాక్ స్పాట్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి అని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చౌటుప్పల్లో 2.5 కిలోమీటర్లు ఉంటుందని అన్నారు. చౌటుప్పల్లో చిన్నకొండూరు రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ నేతృత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి ఒక నమూనా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన ఆలోచనలు, ఆయన విజన్ రాబోయే ఒక 50 సంవత్సరాల కాలానికి గాను ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన కృషితోటి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతోటి చౌటుప్పల పట్టణంలో రాకపోకల్లో కావచ్చు, ప్రమాదాల నివారణ కోసం ఏదైతే NHA బ్లాక్ స్పాట్స్ని ఏవైతే నిర్ధారించిందో 17 ప్రాంతాల హైవే మీద, అందులో భాగంగా చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఆందోళన, కొంత అవగాహన లేక అనేక విధాలుగా ఆందోళన చెందుతూ భయపడతా ఉన్నారు. దీన్ని నివృత్తి కల్పించాలనే సంకల్పంతో ఏ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉందో అనే విషయాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం 2 కిలోమీటర్ల 2.45 కిలోమీటర్ల పొడవుతా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. MRO కార్యాలయం దగ్గర ర్యాంప్ స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్ వద్ద వరకు ర్యాంపు 0 నుంచి 5.5 మీటర్స్ వరకు అక్కడికి చేరుకొని, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు, నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్లు, 180 నుంచి 200 మీటర్ల వరకు పిల్లర్స్తో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే రాకపోకలకు వీలు కల్పించే విధంగా పిల్లర్స్ వేసేసి అక్కడి నుంచి అక్కడికి 200 మీటర్ల వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్, అంటే పిల్లర్స్తో నిర్మాణం, రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదేమైనా పట్టణము ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక సంకల్పంతో ఆయన సూచన, ఆయన అడ్వైజ్ మేరకు కూడా NHA ఈ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం తీర్చిదిద్దడం జరిగింది. ఆ మేరకు ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు పిల్లర్స్తో కూడిన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి రిబేటింగ్ విత్ వాల్ తోటి భాస్కర్ థియేటర్ నియర్ వరకు రిబేటెడ్ వాల్ తోటి కట్టలా ఉంటుంది. అక్కడ PUP, పబ్లిక్ అండర్ క్రాసింగ్, ఆ మేరకు అక్కడ 3.5 మీటర్స్ తోటి PUP నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఒల్గొండ రోడ్డు వరకు రిబేటింగ్ వాల్ తోటి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ ఒల్గొండ దగ్గర VUP 30 మీటర్లతోటి అక్కడ కూడా సేమ్ పాసింగ్ వే ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ పాసింగ్ వే క్లోజ్ అయిన తర్వాత 30 మీటర్ క్లోజ్ అయినాక 300 మీటర్ల వరకు ర్యాంపు నిర్మాణం 0కు చేరుకుంటుంది. MRO కార్యాలయం దగ్గర స్టార్ట్ అయ్యి, పాత MRO కార్యాలయం దగ్గర స్టార్ట్ అయ్యి రోడ్ నుంచి దరిదాపు కోనార్క్ ఫ్యాక్టరీ యువతల వరకు, ఏదైతే 6R వచ్చే దాని యువతల వరకు ఫ్లైఓవర్ నిర్మాణం 2.45 కిలోమీటర్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. స్టార్టింగ్ మనకు హైదరాబాద్ నుంచి